యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వం గురించి కొంతమంది తప్పుగా మాట్లాడుతుంటారు. అంటే ఆయన దేవుడు కాదు, ఆయన కేవలం మనిషి మాత్రమే. తండ్రి అయిన దేవుడే దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ను నా దేవా నా దేవా అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేశారని, శిష్యులు కూడా ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించారని, అంతేకాకుండా నేను నా అంతటా నేనేం చేయట్లేదు, తండ్రి ఇచ్చిన ఆజ్ఞను బట్టి నేను చేస్తున్నాను అని ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళు త్రిత్వాన్ని ఒప్పుకోరు, త్రియేక దేవుడిని ఒప్పుకోరు. అంతేకాదు క్రైస్తవుల నమ్మకం మీద కూడా చాలా అపోహలు కలిగి ఉంటారు వాళ్ళు. అయితే అటువంటి వారికి సమాధానం చెప్పడానికి మనకు కూడా కొంచెం బెటర్ అండర్స్టాండింగ్కి ఈ వీడియో చేస్తాను. మనం త్రిత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి చూసినట్లయితే సులువుగా త్రిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చాలా సులువు. మనల్ని మనం వెళ్ళి అర్థంలో చూసుకుంటే మనం త్రిత్వాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటారేమో, మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనస్సు లేదా ప్రాణం ఉంది. 3 భాగాలు లేదా 3 వ్యక్తులు అనుకోవచ్చు. అయితే మనం ఒకటే కదండి. అంటే మన మనిషిలోని చూస్తే 3 భాగాలుండి ఒకే మనిషి అయినప్పుడు దేవునిలో కూడా అలాగే 3 వ్యక్తులున్న ఒకే దేవుడు. అదే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనుషులను చేద్దాము అని దేవుడు అన్నట్టు. అక్కడ మన కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనలో చూసుకుంటే మనలో ఉన్నటువంటి శరీరము, ప్రాణము, ఆత్మ దేవునిలో కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నవి అని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఒకవేళ మనం కొత్త నిబంధన గ్రంథంలో ఆయన మాటల్లో మనం చూస్తే ఆయన మనుష్య రీతిగా మాట్లాడుతున్నప్పుడు, సన్ ఆఫ్ మ్యాన్గా మాట్లాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడిని తండ్రిని దేవుడని ఆయన సంబోధించారు. అంతేకాదు ఆయన ప్రార్థన చేశారు, నా దేవా నా దేవా అని పిలిచారు. శిష్యులు కూడా ప్రార్థన నేర్పించారు. అయితే అక్కడ ఆయన వదిలేస్తుంటే వేరే రకంగా ఉండేది. ఆయన అలా వదలలేదు. ఎందుకంటే ఆయన దేవుడు, అట్ ది సేమ్ టైం మానవుడు కూడా. ఒక పక్కన అలాగా మనిషిగా తండ్రిని దేవునిగా గౌరవిస్తూనే మనకు ఆయన ప్రకటిస్తూనే, ఇంకో పక్కన ఆయన ఏం చేశారంటే తన దైవత్వాన్ని కూడా మనకు తెలియజేశారు. ఎలాగా? పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలదు. అంతేకాదు విశ్రాంతి దినమునకు నేను ప్రభువును అని చెప్పినారు. అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడను, నా ప్రాణాన్ని నాకు పెట్టడానికి అధికారం కలదు, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నువ్వు కేఫావు, నీ మీద నేను నా సంఘమును కడతాను అన్నాడు. నా గొర్రెలు అని చెప్పినారు కదండి. ఇవన్నీ కూడా తనకు అధికారాన్ని చాటి చెబుతూ, అట్ ద సేమ్ టైం తండ్రి నేను కూడా ఒకటే. ఫిలిప్ వచ్చి, ప్రభువా తండ్రిని మాకు చూపించి అది చాలంటే, ఫిలిప్ ఇన్ని రోజులు నేను నీతో ఉన్నప్పుడు నేను తండ్రులు నాలో ఉన్నారని నువ్వు గుర్తించలేదా అని ఆయన చెప్పినారు యేసు ప్రభువు. అంటే ఒక పక్కన ఆయన పరిపూర్ణ మానవుడిగా ఏ విధంగా బిహేవ్ చేయాలి, దేవునికి ఏ విధంగా నాకు గౌరవం ఇవ్వాలనేది ఆయన చూపిస్తూ, ఇంకో పక్కన ఆయన కేవలం మనిషి మాత్రమే కాదు దేవుడు కూడా, కాబట్టి తన దైవత్వం గురించి కూడా ఆయన చెప్తూ వచ్చినారు. ఇలా రెండూ మనకు చెప్పడం ద్వారా ఆయన ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఆయన దైవత్వం గురించి, ఆయన అదేవిధంగా మానవత్వం గురించి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడిగా లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు మాదిరి ఉంచినారు. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనం మనం చూడొచ్చు. మనకు మాదిరి. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు వారు కూడా మనకు చెప్పారు, నేను మీకు మాదిరి ఉంచిపోతున్నాను. ఏ మాదిరి? దేవునికి ప్రార్థన చేయాలంటే ఈ విధంగా ప్రార్థన చేయాలి, పరలోకమందున్న మా తండ్రి. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఉన్న తండ్రికి కాదు, బయాలజికల్ ఫాదర్ కాదు, ఎటర్నల్ ఫాదర్కి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయితే ఇక్కడ
గమనించవలసింది ఏంటంటే ఆయన ఒకటి మాత్రం చెప్పలేదు, రెండవ విషయంలో కూడా. అందుకని యూదులు కూడా అన్నారు కదా, నీవు మనిషి అయి ఉండి దేవునితో సమాధానంగా దేవుడిని చెప్పుకుంటున్నావు అని అన్నారు. అయితే యెహోవా సాక్షులు కానీ లేదంటే అటువంటి భావజాలం కలిగిన వారు కానీ ఏం చేస్తారంటే, కొన్ని చూడండి కూడా యోహాను సువార్త 12వ అధ్యాయము 49 వచనం కానీ, అక్కడే నా అంతటా నేనేం చేయట్లేదు, నేను ఆజ్ఞ పొందిన ప్రకారం చేస్తానని 14వ అధ్యాయం 10వ వచనంలో కానీ ఆ ఒక్క రిఫరెన్స్ మాత్రం చూస్తారు. వాళ్ళతో ఉన్న ప్రాబ్లం అది. అయితే కాంటెక్స్ట్, సందర్భం మొత్తం చూస్తే అక్కడ త్రిత్వాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ రెండు అధ్యాయాలు కానీ ఆ యొక్క వాక్యాలు కానీ త్రిత్వాన్ని మనకు చాలా స్పష్టంగా బోధిస్తున్నాయి. దాంట్లో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారంటే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టు, నాయన విశ్వసించినవాడు నన్ను పంపిన వాడిని విశ్వసించినట్టు. అక్కడ ఫిలిప్తో కూడా అప్పుడు చెప్తారు, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టు. ఇప్పటివరకు నేను నీతో నన్ను తండ్రిని చూపించమని ప్రత్యేకంగా అడుగుతున్నావేంటి? చాలా పెద్ద పెద్ద బ్రెయిన్ పెట్టేయలేదు దాంట్లోకి, చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చెప్పిన ప్రకారము నేను తండ్రిని మీకు ప్రత్యక్షపరుస్తున్నాను అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండు వాక్య భాగాల ద్వారా. యోహాను సువార్త 12వ అధ్యాయం 44 నుంచి 49, 14వ అధ్యాయం 7 నుంచి 10 ఈ మాటల్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఆయన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేదు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని చెప్పేవారు ఆయన తండ్రిని దేవుడిని పిలిచారు అనే వచనం మాత్రం చూపిస్తారు. అయితే తను తాను దేవుడిగా చూపించినటువంటి ఆయన చెప్పినటువంటి వచనాలు చూపించినాడు. అందుకే దేవుడు వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే, వారు గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు, వాళ్ళు వేషధారులు, వాళ్ళు అలాంటి విషయం జాగ్రత్తగా ఉండండి చెప్పేసి మనకు ముందుగానే యేసుక్రీస్తు రచించారు కదండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు మనిషి అని చాలా ఫూలిష్గా ఆలోచించే వారందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు ఆయన కేవలం మనిషి అయితే నీకు రక్షణ లేదు. చూసుకున్న సామెతల గ్రంథంలో 49వ అధ్యాయంలో 7వ వచనంలో, ఏ మనిషి కూడా తన తోటివాడిని తన సహోదరుని రక్షించలేడు. 49వ అధ్యాయం 15వ వచనంలో, కీర్తనలు 49:15 అయితే దేవుడు మాత్రం రక్షించగలడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, తండ్రి అయిన దేవుడు నేను వారిని విమోచిస్తాను అని వాగ్దానం చేశారు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అది నెరవేరనట్టు మనం చూడవచ్చు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టాను అని ప్రకటించబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పినారు, నేను లోకానికి తీర్పు తెచ్చని రాలేదు కానీ రక్షించడానికి వచ్చాను. ఇవన్నీ కూడా మనం సమరైజ్ చేసి చూస్తే తండ్రి అయిన దేవుడిగా ఆయన వాగ్దానం చేసినారు, కుమారుడైన దేవుడిగా ఆయన వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేసినారు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 12 వచనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడి గురించి ఈ విధంగా చెప్తున్నారు, కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం. తండ్రి అయిన దేవుడు కుమారుని దేవాన్ని పిలుస్తున్నారు ఇక్కడ. ఇంకా చూడండి, మరియు ప్రభువా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని దేవాని ప్రభువాని పిలుస్తున్నాడు. కుమారుడు తండ్రిని దేవా ప్రభువా అని పిలిచినట్టు తండ్రి కూడా కుమారుని దేవా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. ఆయన సృష్టికర్త అని తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చాలామంది అంటుంటారు కదా, యేసుక్రీస్తు నేను దేవుడిని, నన్ను పూజించిన ఎక్కడ చూపించను అని చెప్పేసి. యేసుక్రీస్తు చెప్పగల తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నారు. అదే యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పారు, ఏమని? నా సాక్ష్యము నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది చల్లదు, కానీ నా గురించి సాక్ష్యం చెప్పువాడు వేరొకడు కలడు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 8వ వచనంలో, 12, 13 వచనాల్లో గొర్రెపిల్ల తండ్రి అయిన దేవుడు సమానమైన స్తోత్రము, ప్రభావము, మహిమ, ఘనత పొందనర్హులు అని 24 పెద్దలు, ఆ 4 జీవులు, ఇంకా కోటాను కోట్ల మంది ప్రజలు స్తుతిస్తున్నట్టు మనం చూడవచ్చు అక్కడ. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే అప్పుడు తండ్రిని దేవుడు అనలే. ఆపండి, ఏం చేస్తున్నారు మీరు? నాకు స్తోత్రాలు చెప్పలేదు తప్ప గొర్రెపిల్లకి ఎందుకు స్తోత్రం చెప్తున్నారని చెప్పాలి, చెప్పలేదే. కాబట్టి అది సరైనటువంటి అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యం ఉంటారు కదా, అది
సో వీళ్ళకున్న అపోహలు ఏంటంటే క్రైస్తవులు ముగ్గురు దేవుడిని ఆరాధిస్తాను అపోహలు ఉంటాయి. కాదు, మేము త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడిని ఆరాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు కేవలం మనిషి కాదు, ఇప్పుడు నేను నిరూపించాను. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సమానం కాదని నమ్ముతారు. కాదు, అది తప్ప అభిప్రాయం అది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే ముగ్గురు ఒకటి అని చెప్పినారు. ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఉపయోగించుకుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందాలి అని అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు మనిషి అని నరుడుగా ఆయన చెప్పింది నమ్ముతావు, యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఆయన చెప్పింది నమ్మవు. అంటే హాఫ్ నమ్ముతావు, హాఫ్ నమ్మవు. నీకు ఎలా వస్తుంది రక్షణ? అసలు నీకు రక్షణ లేదు. అయితే ఇక్కడ ఇంత వేరే వీడియో కూడా చేశాను, దాంట్లో దీని గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తండ్రి కుమారుడు గురించి ఇలాంటి విషయంలో ప్రభువా అని తండ్రిని కుమారుడిని పిలిచినారు, రాజు అని తండ్రిని కుమారుడిని పిలిచినారు. లైట్ అంటే వెలుగు అంటే వాక్యాలు ఉన్నాయి. పిలిచినారంటే పాత నిబంధనలో తండ్రి గురించి చూడొచ్చు, కొత్త నిబంధనలో అదే దాని గురించి కుమారుడు గురించి చూడొచ్చు. ఆ పాపాలకు క్షమించడానికి తండ్రి అధికారం ఉంది, కుమారుడికి అధికారం ఉంది. తండ్రి జీవము, కుమారుడి జీవము. తండ్రి కాపరి, కుమారుడు కాపరి. తండ్రి రక్షకుడు, విమోచకుడు, కుమారుడు రక్షకుడు, విమోచకుడు. తండ్రికి మరణం మీద విజయం ఉంది, కుమారుడు కూడా మరణం విజయం ఉంది. తండ్రి మొదటివాడు, కడపటివాడు, కుమారుడు కూడా మొదటివాడు, కడపటివాడు. తండ్రి ముందు ప్రతి మోకాలు వంగాలి, కుమారుడు ముందు కూడా ప్రతి మోకాలు వంగవలసింది. ఇక్కడ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఉంటుంది, రూపాంతరం అనే కొండని. అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మోషే ఏలియాలో వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతుంటే పేతురు అనుకుంటే ఇప్పుడు చాలామంది అపోహపడినట్టు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఆయన కేవలం మరుడే, మోషే ఏలియా లాంటి వాడే అనుకుని పప్పుస్తున్న పేతురు ఏం చేస్తాడంటే అవగాహన రాహిత్యంతో ముగ్గురికి 3 పర్ణశాలను కడతాడు, ముగ్గురిని సమానం చేయబోతా ఉన్నాడు. అప్పుడు పరలోక రాజ్యం నుంచి తండ్రి అయిన దేవుడు స్వరం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట విండి. అంటే ఏంటి? నువ్వు అందరినీ సమానం చేయకయా, ఈయన వేరు, ఆయన గురించి నువ్వు సరిగ్గా అర్థం చేసుకో, ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాట విను అని చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుడు స్పష్టం చేస్తున్నాడు. ఇంత విస్తారమైనటువంటి సాక్ష్యం వాక్యాలు ఉన్నప్పుడు సగం చదివి సగం చదవకుండా, నీకు నచ్చింది చదివి నీకు నచ్చింది చదవకుండా, సరిగ్గా అర్థం చేసుకోకుండా నువ్వు కన్ఫ్యూజన్లో పడి ఎదుటివారిని కన్ఫ్యూజన్లో పడేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఆయన త్రియేక దేవుడు. దేవుడు ఈ విధంగా మీరు కూడా అర్థం చేసుకునేలాగా దేవుడు మీకు సహాయం చేయండి. థ్యాంక్ యూ.